నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది రైతులకు సంబంధించి. దీన్ని నిజంగా ప్రశంసించాలి ప్రభుత్వాన్ని, అలాగే మంత్రి తుమ్మలను. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనేక రాష్ట్రాలకు కూడా ఆదర్శప్రాయం. అందరూ అనుసరించదగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఇది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటీవల, అలాగే తెలంగాణలో కూడా యూరియాకు సంబంధించినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, కన్నీళ్ళు, అలాగే దాడులు అన్నీ చూసాం. ఒక ప్రభుత్వం టెక్నాలజీని అనుసరిస్తున్నప్పుడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు బతకాలా అని ప్రశ్నించాం, చర్చించాం. అలాగే దీని మీద మనం అనేక సార్లు ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ వచ్చాం. ఇంత సమస్యను కూడా ఎందుకని పరిష్కరించలేకపోతోంది ప్రభుత్వం? ఎందుకు రైతులు భిక్షగాళ్ళులాగా వచ్చి ఉన్మాదుల్లాగా మారిపోవాల్సినటువంటి బాధను పెంచుతున్నారు అన్నటువంటి చర్చ జరిగినటువంటి సందర్భంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఒక రిలీఫ్. రైతులు ఇంటి దగ్గర నుంచే వాళ్ళకు కావాల్సినటువంటి యూరియాను బుక్ చేసుకోగలిగేటటువంటి ఒక యాప్ను క్రియేట్ చేయటం, దాన్ని సమర్థవంతంగా ఆచరించేట్టుగా అందరికీ తెలియజేసే ప్రయత్నం. దాంతోపాటు ఇవాళ ఆన్లైన్లో బుకింగ్ అనేది చాలా విషయాల్లో సులభమైనటువంటి తరుణంలో రైతులు వాళ్ళ భూమికి తగినటువంటి యూరియాను బుక్ చేసుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. అనేక సమస్యలకి ఇది పూర్తిగా ముగింపు పలికినట్టే. అనేక సమస్యలు అని అంటే మొట్టమొదటిసారి ఇవాళ పంటలకు కనీసం యూరియా కావాలి అన్నటువంటి ఆ అవసరాన్ని గుర్తించినటువంటి రైతులు దాన్ని ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి? ఆ సమస్య ఇవాళ చాలా బాధాకరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఒక యాప్ అన్నిటికీ పరిష్కార మార్గంగా రైతులు వాళ్ళ భూమి విస్తీర్ణానికి తగినట్టుగా బుక్ చేసుకోగానే ఒక ఓటీటీ రావటం, అలాగే ఆ ఓటీపీ ఎప్పుడైతే వస్తుందో వెంటనే వీళ్ళకి ఒక అలర్ట్ కూడా వస్తుంది, ఒక సమాచారం కూడా వస్తుంది, ఎప్పటిలోగా సరఫరా అవుతుంది అన్నటువంటి సమాచారం కూడా వస్తుంది. రైతులు ఇంట్లో కూర్చొని వాళ్ళకు కావలసినటువంటి యూరియాను పొందగలిగేటటువంటి ఈ సదుపాయాన్ని రేపు తెలంగాణలో రైతులందరూ ఉపయోగించుకోవాలని మీడియా వేదికగా రైతులందరికీ ఈ వసతిని తప్పకుండా ఇంపార్టెంట్గా తీసుకొని మొబైల్స్ నుంచి ఎలా బుక్ చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఒక జటిలమైనటువంటి సమస్యగా మారినటువంటి యూరియాకు ఆ సమస్యను పరిష్కారం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇందులో ఈ యాప్లో మరొక సౌకర్యం కూడా ఉంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యూరియా స్టాక్ ఎంత ఉంది అన్నటువంటి సమాచారం కూడా పొందొచ్చు. దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి రైతులు తమకు దగ్గరగా ఉన్నటువంటి డీలర్ దగ్గర ఉన్నటువంటి స్టాకును కూడా వీళ్ళు తెలుసుకోవచ్చు. ఏ డీలర్ దగ్గర అయితే ఆ డీలర్ దగ్గర నుంచే వీళ్ళు తెప్పించుకునేటటువంటి సదుపాయం కూడా పొందొచ్చు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎప్పుడు సమస్యలే కాదు, అప్పుడప్పుడు కూడా మనము కొంత సమాచారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మనము తెలుసుకోవాలి. కాబట్టి అదే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తీసుకున్నటువంటి ఒక చొరవకు వచ్చినటువంటి ఫలితం యాప్ క్రియేట్ చేయటం, రైతులకు తమకు కావలసినటువంటి యూరియాను తెప్పించుకోగలగటం, అది కూడా ఇంట్లో కూర్చొని. ఇవాళ జొమాటోలో మనము ఎలా ఆర్డర్ చేస్తున్నామో అంత తేలిగ్గా, అంత స్పష్టంగా, అంత యాక్యురేట్గా నా భూమికి సంబంధించినటువంటి యూరియా ఎంత కావాలో యాప్లోనే నిర్ణయం అయిపోతుంది. దానికి తగినటువంటి యూరియా మన ఇంటికే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నారు.